హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. డైలీ చేసే రొటీనే. కాకపోతే ఈరోజు పొద్దుటే లేగడానికి కుదరలేదు. కాస్త లేట్ అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే ముందైతే బయట తుడిచేసుకుని, బయట ముగ్గు పెట్టి, ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసి, ఇంకా పిల్లల్ని మా హస్బెండ్ని లేగమని చెప్పేసి, ఇక్కడైతే బీట్రూట్ వాటర్ అయితే రెడీ చేస్తున్నాను. మా పిల్లలు కూడా ఈ మధ్యన మేము కూడా తాగుతామని ఒకసారి టేస్ట్ చేశారు. అంటే ఇది స్వీట్ ఉండదు కానీ టేస్ట్ అయితే వరస్ట్గా ఏమి ఉండదు. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంక సర్లే తాగుతానన్నారు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి కూడా పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఐస్ క్యూబ్స్ కింద పెట్టుకున్నాను. ఐస్ క్యూబ్స్ కింద పెట్టినవి ఏంటంటే వాళ్ళకి ఒక 3 వేసి గ్లాసెస్లో అయితే ఇస్తున్నాను. మాకైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి చిన్న చిన్న బౌల్స్లో అయితే పెట్టాను. ఇంకా మా హస్బెండ్కి ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేస్తున్నాను. ఆయనకి నైటే ఓట్స్ పెట్టేస్తున్నాను. ఆ ఓట్స్ అయితే నేను తీసి మార్నింగే బయట పెట్టేస్తున్నాను అనమాట. అంటే మేము టిఫిన్ చేసే టైంకి ఆ ఓట్స్ కూడా కూలింగ్ తగ్గిపోయి ఉంటాయి, అందుకోసమని. ఇంకా నేను చియా సీడ్స్ ఇంకా సబ్జాలు కూడా వేస్తున్నాను. నేనేం చేశానంటే ఇక్కడ నైటే వాటర్లో నానబెడతాను. ఇంకా అది మర్చిపోయింది కదా అని చెప్పేసి ఈ బీట్రూట్ వాటర్లోనే వేసేద్దామని ఈ బీట్రూట్ వాటర్లో వేసేసాను. అవి ఎందుకో నాకు తెలియదు కానీ బీట్రూట్ వాటర్లో వేయటం వల్ల ఏంటో నాకు అంతగా నచ్చలేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా రేపటి నుంచి అయితే నార్మల్గానే నైటే సోప్ చేసి పెట్టుకుంటాను. అంటే నైటే వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ సబ్జా వాటర్ తాగిన తర్వాత ఈ బీట్రూట్ వాటర్ తాగుతాము, నేను మా హస్బెండ్ కూడానే. ఇంకా మర్చిపోయాను కదా, మళ్ళీ మానటం ఎందుకులే అన్నట్టుగా నేను ఇంకా ఈ బీట్రూట్ వాటర్లో అయితే కలిపేసాను నాకు మా హస్బెండ్కి. పిల్లలకైతే నేను సబ్జాలు ఎప్పుడైనా ఇస్తాను కానీ ఈ చియా సీడ్స్ అయితే అసలు వాళ్ళకైతే తాగించలేదు ఇంతవరకుని. చూడాలి, అంటే అది వెయిట్ లాస్కి సంబంధించిందంట కదా, దానికోసమని వాళ్ళకైతే ఇవ్వలేదు నేను. కానీ మా చిన్నోడు నాకు కూడా వేయొచ్చు కదా అని అడుగుతాడు ఆడైతేనే. ఇదిగో ఇక్కడైతే ఈ వాటర్ అయితే కలిపేశాను కదా, పిల్లలిద్దరూ తాగుతారు. అంటే మా పెద్దోడు అయితే తాగేస్తాడు కానీ చిన్నోడు కొంచెం నిక్ చేస్తూనే అడుగుతున్నాడు కదా అన్నట్టుగా చేశాను. ఇంకా మేమిద్దరము అయితే కూర్చుని ఇక్కడ ఈ వాటర్ తాగుతూ కాస్త మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇలా పొద్దుటే టైం అయితే దొరికితే ఖచ్చితంగా ఇలా కూర్చుంటాము. ఇంకా వచ్చాడు కదా వీడే మా చిన్నోడు. వీడు పక్క నుండి సైకిల్ చేస్తే తాగాల మానేనా అని అంటే వాళ్ళ డాడీ కొంచెం కసురుకుంటున్నారు. అప్పుడు అంటే తాగుతాను వెయ్యి అని అడుగుతాడు, ఇచ్చేటప్పటికి బాబోయ్ నేను తాగాల నాకు వద్దు అని అడుగుతాడు. ఆ టైప్ అనమాట వీడు. అందుకోసమే కొంచెం చిరాకుపడ్డారనమాట. ఇంకా తర్వాత అయితే ఇంక బ్రష్ చేసి వచ్చేస్తారు మా పిల్లలైతే. ఇంక వాళ్ళు బ్రష్ చేసి వచ్చేలోపు నేనైతే ఇంక టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ పెసరొట్టు అయితే వేస్తున్నాను నేనేం చేస్తానంటే ఒక 1/2 కేజీ పెసలలోని అంటే ఒక జస్ట్ చిన్న అంటే 2 గ్లాసుల పెసలకి 1/2 గ్లాసు బియ్యము, ఇంకా ఇడ్లీ పప్పు, కొంచెం ఒక 2 లేదా 3 స్పూన్స్ మెంతులు వేసి నానబెట్టేస్తాను అనమాట. నానబెట్టి దాన్ని కొంచెం మొలకలు వచ్చిన తర్వాత, అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ తీస్తాం కదా, మార్నింగ్ మళ్ళీ వాటర్ అంతా తీసేసి ఒక చోట పెడతాను అనమాట. కొంచెం గాలి తగిలి ప్లేస్లో పెడతాను. అవి ఈవినింగ్ కల్లా కొంచెం మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత వాటిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అప్పుడు ఎన్ని కావాలో అన్ని మాత్రమే మిక్సీ పట్టుకుంటాను ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడైతే మా హస్బెండ్ తిన్నారు కదా, మా ముగ్గురికే కదా అని చెప్పి కొంచెమే మిక్సీ పట్టాను. అది మిక్సీ పట్టేటప్పుడు కూడా దాంట్లో చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, లైట్గా సాల్ట్. మీకు తెలుసా ఈ పెసరట్టులో సాల్ట్ కనుక తక్కువ వేసుకోకపోతే మనకి కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఎప్పుడు కూడా అంటే ఫస్ట్లో తెలియక 1-2 సార్లు ఇదేంటి చట్నీలో కూడా ఉప్పు తక్కువ వేసాను కదా, అయినా కానీ సాల్ట్ ఎక్కువలా ఉందేంటి అని అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత ఉండి కొద్దీ కొంచెం తెలిసింది ఏంటంటే పెసరట్టులో సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ప్రకారంగా వేయకూడదు. జస్ట్ వేసామన్న పేరుకి చిటికెడు వేయాలంతే అని అప్పుడు అర్థమైందనమాట. అలా వేసిన కాడ నుంచి పెసరట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే నార్మల్గా బయట ఎప్పుడైనా ఏదైనా టిఫిన్ చేస్తానేమో కానీ ఈ పెసరట్టు అయితే అస్సలు తినేదాన్ని కాదు. నాకు నేను అలవాటు చేసుకోవాలని ఇంట్లో ఇలా వేయటం స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను చాలా ఇష్టంగా తింటాను ఇవి. ఇప్పుడైతే ఒక 3 డేస్ నుంచి డైలీ పెసరట్టే ఉంటుంది. నైట్ టైం అయితే పెసరట్టు ఉప్మా అని, లేకపోతే ఇంకా మార్నింగ్ అయితే ఇలా పెసరట్టు అని, ఇంకా ఏదో రూపంలో పెసరట్టే ఉంటుంది. ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఆ ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఆయిల్ అయితే వేసాను ఆ పెసరట్టు మీద అయితేనే. ఇది కొంచెం క్రిస్పీగా కాలాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ దీంట్లో రైస్ కూడా వేసి నానబెట్టాం కదా, దానికోసం అని చెప్పేసి ఇది కొంచెం క్రిస్పీగా అవ్వేదాకా అయితే ఉంచాలన్నమాట. దానిపైన కాస్త కరివేపాకు పొడి కూడా వేసాను. ఇంకో మా హస్బెండ్కి అయితే ఇలా ఓవర్ నైట్ ఓట్స్ అయితే నానబెట్టాను కదా, ఇంకా ఆ ఓట్స్ అయితే కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఎక్కువే నానబెట్టాను, ఎందుకంటే మా పెద్ద బాబు కూడా తింటాను అన్నాడు. సర్లే ఒక్కసారికి అయితే పర్వాలేదు టేస్ట్ చేస్తాను అంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా వాడికి కూడా ఉంటుందని కొంచెం ఎక్కువ చేశాను అనమాట.
ఇదిగో పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరికైతే వేసి ఇచ్చేస్తే వాళ్ళు టిఫిన్లు చేసేసి ఇంక మిల్క్ తాగేశారనమాట. ఇంక నేను ఇప్పుడైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఇవి జెప్టోలో ఆర్డర్ చేశాను నేను. ఈ బీన్స్ ₹8 ఎంతో పడినాయి. ₹8 ₹9 కానీ నాకైతే జెప్టోలో కొంచెం రీజనబుల్ రేట్లో ఉన్నట్టు అనిపించింది. ఇంక అప్పటి నుంచి జెప్టోలో అయితే ఆర్డర్ చేస్తున్నాను. అందులోకి మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా, అందులోకి మనకు ₹100 ఆఫ్ అని లేకపోతే ₹50 ఆఫ్ అని వస్తున్నాయి. అలాంటి టైంలో ఇంకా కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది అనిపిస్తుంది. ఇంక అందుకని నేను ఇవన్నీ జెప్టోలో ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ పొడుగుగా ఉన్న బీన్స్ ఇంకా ఆలు కరివేపాకు పొడి వేసి నేనైతే ఫ్రై చేస్తాను. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకోసమని అయితే ఇప్పుడు ఇది చేయటం అయితే స్టార్ట్ చేశాను. ముందైతే వీటిని క్లీన్గా అంటే మనకి పైన కింద కూడా కట్ చేసేసి ఇవన్నీ కాసేపు వాటర్లో వేసి క్లీన్ చేశాను అనమాట. 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇవి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బీన్స్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో ఆలు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నాకైతే నార్మల్ బీన్స్ కంటే కూడా ఇలా పొడుగ్గా ఉండే ఈ బీన్సే నచ్చాయి బాగానే. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ తినేయాలి అని అనిపిస్తుంది. నార్మల్ బీన్స్ అయితే నాకు అలా అనిపించలేదు. ఇంకా అందుకని అప్పటి నుంచి ఈ బీన్స్ అయితే అలవాటు చేసేసాను అనమాట. ఇవి నేను ఫ్రైడ్ రైస్లో కూడా వేస్తూ ఉంటాను ఎక్కువ క్వాంటిటీ అయితేని. మా వాళ్ళైతే తింటారు కదా, ఇంక సరే అలవాటు అయింది కదా అని ఇంకా అవైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిలో ఒక 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లో కాస్త జీలకర్ర ఇంకాస్త పసుపు కూడా వేసేసి ఒకసారి జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దాంట్లో అయితే ఆనియన్ చిన్నగా కట్ చేసింది, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి ఇవైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. నార్మల్గా అయితే మనం కర్రీస్ చేస్తే మగ్గబెట్టుకుంటాం కదా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా, కానీ ఇలా ఫ్రైలు చేసినప్పుడు అయితే ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట. మామూలు మగ్గితే గ్రేవీ టెక్స్చర్ వచ్చేస్తుంది. మనకి మగ్గకుండా ఇలా ఫ్రై అయితే మనకి బాగుంటుంది. అందుకోసమని ఇలా ఫ్రై చేస్తున్నాను. నేను మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ మూత పెడితే సాఫ్ట్నెస్ వచ్చేస్తుందని చెప్పి ఇంక తర్వాత దీంట్లో మనం కాస్త సాల్ట్ వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేద్దాము. మూత పెట్టకండి, మూత పెడితే మగ్గిపోతే బాగోదు. అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఇంకా తర్వాత దీంట్లో అయితే కాస్త కరివేపాకు కూడా వేసాను. ఈ కరివేపాకు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేటప్పటికి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి. ఇంకా అప్పుడు దీంట్లో అయితే ముందుగా కట్ చేసిన ఈ బీన్స్ ఆలు కూడా వేసేసి దీన్ని వీలైనంత సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, అంటే ఆనియన్స్ మీద అయితే మూత పెట్టకూడదు. ఇవి వేసిన తర్వాత అయితే మూత పెట్టి సిమ్లో ఉండిచ్చే మనం కుక్ చేసుకోవాలన్నమాట. అంటే 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఆలు కొంచెం కుక్ అయినట్టు మనకు సాఫ్ట్నెస్ తెలుస్తుంటే కనుక అప్పుడు వెంటనే దీంట్లోనే నేను కరివేపాకు పొడి అయితే వేసాను 1 స్పూను. ఎందుకంటే నార్మల్గా దీంట్లో స్పైస్ అంటే కారం లేదా మసాలా వేసేదానికంటే ఇలా కరివేపాకు పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కదా, దానికోసమని. ఇంకా దీంట్లోనే లైట్గా అయితే కారం వేసుకుంటాను. నేను ఆలు ఉడికిందా లేదని చెక్ చేస్తున్నాను అనమాట. ఆలు అయితే కుక్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ ఇంకాస్త కారం వేస్తున్నాను. సాల్ట్ ఎందుకంటే ఇందాక వేసాను కానీ సరిపోలేదు, దానికోసమని ఇంకాస్త సాల్ట్ అయితే వేసాను. ఇంకా దాంట్లోనే చాలా తక్కువగా అంటే జస్ట్ వేసాంలే అన్నట్టుగా కొంచెం కారం అయితే యాడ్ చేశాను. వేసిన తర్వాత దీన్ని ఇంకాసేపు బాగా కలుపుకుని ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. అప్పుడు ఇంక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కర్రీ అయితేని. దీనికి నేనైతే బీన్స్ ఆలు కరివేపాకు పొడి అని ఎట్టుకున్నాను. దీనికి పేరు అయితే ఇంక కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఇష్టంగానే తింటారు ఇది పిల్లలైతేని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఆలు ఉంది కాబట్టి నాకు తెలిసి ఎలా ఉన్నా తినేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు వస్తూ పెరుగు అయితే తీసుకొచ్చారు, కుండ పెరుగు. ఇంకా పెరుగునైతే తాలింపేస్తున్నాను. నార్మల్గా దాంట్లోకి చారు కానీ పెరుగు తాలింపు, నార్మల్ పెరుగు కూడా బాగోదు, పెరుగు తాలింపు కానీ పప్పు చారు కానీ లేకపోతే చింతపండు చారు కానీ ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పెరుగు తాలింపు పెడుతున్నాను. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు 1 లేదా 2 ఎండుమిర్చి ఇంకా దాంట్లోనే కాస్త కరివేపాకు
ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు దంచుకుని ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాంట్లోనే ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం అంటే మాడుతుంది అన్నట్టుగా ఫ్రై అయితే మనకి అప్పుడు పసుపు వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆగి అప్పుడు పెరుగు యాడ్ చేయాలి దీంట్లోని. ఎప్పుడైనా సరే దీనికి వేడి తగ్గిన తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేయాలి. నేనైతే పెరుగు తాలింపు ఇలాగే పెట్టుకుంటాను. మీరైతే ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గనిచ్చి దాంట్లో సాల్ట్, పసుపు వేసి 2 మినిట్స్ ఆగి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారేదాకా అయితే ఉంచేసాను. సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను, కానీ తర్వాత పెరుగు వేసాక కూడా నేను టేస్ట్ సరిపోయిందా లేదో చూసుకుని సాల్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. అందుకే కొంచెం తక్కువే వేసాను. ఇంకా అందులోనే పసుపు కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇంకొక 2 మినిట్స్ అయితే ఫ్రై అవనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచుతాను. ఆ తర్వాత ఇంకా పెరుగునైతే తీసుకొచ్చిన తర్వాత ఆ పెరుగు అయితే నేను మిక్సీ పట్టి వేస్తున్నాను దీంట్లోనే. ఎందుకంటే ఉండల కింద వండుకోకుండా ఇలా మిక్సీ పట్టేస్తే ఈవెన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పెరుగు అయితే మిక్సీ పడతాను. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేస్తాను. ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను కదా. ఇంకా మిక్సీ జార్లో పెరుగు వేసి దాంట్లోనే ఎంత పెరుగు ఉందో అంత క్వాంటిటీ వాటర్ అయితే వేస్తున్నాను. మనం తినే అంటే ఎంతమంది ఉన్నాం అనే దాన్ని బట్టి దీనికి మనకి ఎంత చారు కావాలని చూసుకోవాలి. నేను ఏం చేశానంటే 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. అందులోనే కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోండి. కలర్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది, ఎల్లో కలర్ కింద. నేనైతే పసుపు తక్కువ అయింది కాబట్టి కొంచెం ఎల్లో కలర్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నేను మళ్ళీ వాటర్లో కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టి మళ్ళీ వేసాను అనమాట దీంట్లోని. ఇంకా మన చారు కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో దాంట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే మన మజ్జిగ చారు అయితే రెడీ అనమాట. ఇందాకేమో ఆలు బీన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దానికి కాంబినేషన్గా మజ్జిగ చారు. ఈ రెండిట్ల కాంబినేషన్తో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఆల్రెడీ మా హస్బెండ్ అవి వచ్చేసారు కదా, ఇంకా భోజనం కోసం అయితే కూర్చొని చూస్తున్నారు పిల్లలు అందరూనే. ఇంక ఇప్పుడైతే పట్టుకెళ్ళిపోయి ఇంక మేము భోజనం చేసేస్తాము. కర్రీ అయితే కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి అందుకోసం సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి. కర్రీ ఎప్పుడైనా సరే పిల్లలకి ఎక్కువగా పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో సాల్ట్ ఇంకా కారము తగ్గించామంటే ఇప్పుడు రైస్ క్వాంటిటీ కంటే కర్రీ ఎక్కువ వెళ్తుంది. రైస్ చప్పగా స్పైసీ లేకుండా ఉంటుంది కదా, దాని మీద ఏంటంటే మనకి కర్రీ కలిపేటప్పటికి ఈవెన్గా ఉంటుంది. అదే మనం కర్రీలో కూడా కొంచెం సాల్టు కారము తగ్గించేసామంటే ఖచ్చితంగా వాళ్ళు కర్రీని కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. ఇంకా తర్వాత అయితే ఇంకా డైరెక్టర్ నేను ఇంక ఈవినింగ్ ఏమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ ఫ్రూట్స్ ఉంటే పెట్టేశాను. ఇంకా నైట్ డైరెక్టర్ 7:00 కల్లా నేను ఉప్మా చేస్తున్నాను అనమాట. ఉప్మా కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. ఈసారి మొన్నటి వీడియోకి ఇప్పటికి ఏంటంటే క్యారెట్ యాడ్ చేశాను. మొన్న ఏంటంటే క్యారెట్ వేయలేదు, ఈసారి క్యారెట్ వేసాను. అంటే తాలింపులన్నీ వేసుకుని దాంట్లో జీడిపప్పు కూడా వేసి ఒక చిన్నగా కట్ చేసిన ఒక టమాటా, ఆనియన్, ఇంకా దాంట్లోనే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీనికంటే ముందే నేను ఉప్మా రవ్వనైతే ఫ్రై చేసుకున్నాను నెయ్యి వేసి. నేతిలో ఉప్మా రవ్వ ఫ్రై చేసి ఇలా కనుక ఉప్మా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే కప్పుకి 4 కప్పులు వాటర్ వేస్తాను. సేమ్ ఇదే క్వాంటిటీలో చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఉప్మా ఆల్రెడీ ఉప్మా రవ్వని ఫ్రై చేసాం కదా, ఇది ఇంకా వాటర్లో వేసిన వెంటనే కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. ఈ ఉప్మా అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము. ఇంక అందుకోసం అని చెప్పేసి వారంలో ఎవరైనా ఏది ఎక్కువగా తింటారంటే మా ఇంట్లో వాళ్ళు ఉప్మా అని చెప్తారు. అంత బాగా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది కూడా ఈ ఉప్మా అయితే. చూడండి, వాటర్ ఎప్పుడైనా సరే కప్పుకి 4 కప్పులు వేసుకోవాలి. మనం వేసే అంటే సాల్ట్ కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. అంటే దీన్ని కొంతమంది చట్నీతో తింటారు, కొంతమంది షుగర్తో తింటారు. మా ఇంట్లో అయితే బెల్లం పాకంతో తింటాము. ఇప్పుడు బెల్లం పాకం లేదు కాబట్టి నేను కూడా ఇంక షుగర్ వేసే పెడతాను. ఇప్పుడు ఊరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా బెల్లం పాకం అయితే తెచ్చుకోవాలి. ఇంకా పిల్లలైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే నేను ఇక్కడ ఉప్మా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా మేమైతే పడుకోవాలన్నమాట. ఇదిగో ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉంది. మా హస్బెండ్కి ఏమో ఉప్మా వద్దన్నారని ఆ ఉప్మాని పెసరట్లో వేసి పెట్టాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.